హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేపించిపోయే రెసిపీ పర్ఫెక్ట్ రవ్వ కేసరి అండి. ఇది కొంచెం సేపు టైం అయినా కూడా అలా గట్టిగా అయిపోకుండా చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ముందు ఒక ప్యాన్లో ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకుని అందులో క్యాష్యూస్ వేసుకుని 1 కప్పు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. నేను ఇందులో క్యాష్యూస్ కొంచెం ఎక్కువ వేసానండి, మా పిల్లలకి ఇష్టమని. మీరు మీ క్వాంటిటీని బట్టి ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కిస్మిస్ అలాంటివి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు, వేడి నీళ్ళు మాత్రమేనండి, చన్నీళ్ళు తీసుకోకూడదు. వేడి నీళ్ళు మాత్రం తీసుకొని ఇందులో వేసి రవ్వని బాగా ఉడికించాలి. ఇలా దగ్గర పడినప్పుడే మీకు అది చల్లగా అయినప్పుడు కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి, గట్టిగా అయిపోకుండా. సో వాటర్లో రవ్వ బాగా ఉడికిన తర్వాత ఇందులో 1కి 1.25 షుగర్, 1.25 షుగర్ వేసి బాగా కలిపిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా ఒకసారి లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత దాన్ని పాకంలో లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. లో ఫ్లేమ్లో అలా ఉడికిన తర్వాత, అంటే ఆ జిగురుతో ఉడకడం వల్ల, పాకం వల్ల వచ్చిన జిగురు ఉంటుంది కదా, దాంతో ఉడకడం వల్ల ఇది చాలా చూయికి, చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకొక హాఫ్ కప్పు నెయ్యి వేసుకుని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్ చెప్తున్నానండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు నెయ్యి, 3 కప్పుల వేడి నీళ్ళు, 1.25 కప్పు పంచదార. ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇది వేసి నెయ్యిని సైడ్ను రిలీజ్ చేసేదాకా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి, మీ చాయిస్ అది, లేకపోయినా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మీకు కొన్ని గంటలైనా కూడా ఇంతే సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి.